ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ యొక్క ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాలను ప్రదర్శించుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపు తర్వాత మీరు వీటిని చేయగలరు. సోలార్ ఫోటోవోల్టాయిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క SOPని అనుసరించటం, ఫీల్డ్ లేదా సైట్లో తీసుకోవాల్సిన వివిధ భద్రతా చర్యలను ప్రదర్శించటం, కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు సమస్యలను అంచనా వేయటం, సమస్యలను ఆన్ సైట్లో పరిష్కరించటం, నివారణ చర్యలను ఒకేసారి అమలు చేయటం, సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టలేషన్ సైట్లో ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాలను అమలు చేయటం, అవసరమైన పరికరాలు మరియు సాధనాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఫాల్ ప్రొటెక్షన్ పరికరాలు, డాక్యుమెంట్స్ అండ్ టెస్ట్ పరికరాలు. సోలార్ ఫోటోవోల్టాయిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క SOPని అనుసరించడం. సమాచారమును సేకరించే సమయములో సోలార్ టెక్నీషియన్కి గాయం లేదా ప్రమాదం సంభవించవచ్చు. బృందంలోని ఒకరికి లేక ఎక్కువ వ్యక్తులకు. సాంకేతిక నిపుణులను 4 లేదా 5 గ్రూపులుగా విభజించండి. ప్రతి బృందానికి వేర్వేరుగా పని స్థలాలను కేటాయించండి. వేర్వేరు రోజులలో మరియు సమయాల్లో స్పాట్ను సందర్శించండి. గాయాలు, వైఫల్యాలు, ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలు లేదా మరేదైనా దారితీసే అన్ని సంఘటనల వివరాలు సేకరించండి. మనుషులు, యంత్రం మరియు వస్తువుల ఈవెంట్ల ఆధారంగా వర్గీకరించండి. వీటి ఆధారంగా జరిగే సంఘటనలను అంచనా వేయండి. ప్రమాదం, వ్యర్థాలు, అగ్ని మరియు అత్యవసర ఎలక్ట్రికల్, ఎత్తునందు మరియు లోతైన ప్రదేశాలలో పనిచేయనప్పుడు, సాధనాలు మరియు పరికరాలు, ట్రాఫిక్, మనుషులు లేదా మెటీరియల్, వ్యక్తిగత రక్షణ, తోటి కార్మికులు లేదా ఆన్-సైట్ వ్యక్తుల రక్షణ, పని అనుమతి, లిఫ్టింగ్ లేదా హ్యాండ్లింగ్, ఆరోగ్యం, భద్రత, మనుషులు లేదా మెటీరియల్ లేదా మరేదైనా వైఫల్యములు జరిగే అవకాశాలను హైలైట్ చేయండి, పేర్కొనండి. ముందు జాగ్రత్త చర్యలను సూచించండి. విఫలమైనచో నివారణల కోసం చర్యలను సూచించండి. భద్రతను మెరుగుపరచడానికి తగిన విద్యా సహాయాలను సూచించండి. సాధారణమైన SOPని సిద్ధం చేయండి. గమనిక: ఇన్స్టాలేషన్ జరుగుతున్న పని ప్రదేశం ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లను పూర్తి చేసి ఆపరేట్ చేస్తోంది. AMC కింద మొక్కలు AMC కింద లేవు. బోధకుడు ఎంచుకున్న ఏదైనా ఇతర ఫోటోవోల్టాయిక్ సైట్ యొక్క స్వభావాన్ని నిర్వచించండి. ఫీల్డ్ లేదా సైట్లో తీసుకోవలసిన వివిధ భద్రతా చర్యలను ప్రదర్శించడం. సురక్షితమైన పని కోసం పరికరాలు మరియు సాధనాలు చక్కగా అమర్చడము. వస్తువులు, సాధనాలు మరియు పరికరాల జాబితాను అధ్యయనం చేయండి. సైట్ అవసరాలలో మరియు కలుపుకొనుట లేదా తొలగించుట. ఏ వస్తువైనా అవసరం లేదా అవసరం లేదో బేరీజు వేయండి. సాధనాలు మరియు పరికరాల వినియోగమును మననము చేసుకోండి. నేర్చుకొనుట లేదా సాధన వలన తెలియని లేదా మర్చిపోయిన వాటిని మననం చేయండి. జాబితాలో ఉన్న ప్రతి దానిని గురించి బృందంలోని సభ్యులకు అవగాహన కల్పించండి. PPE కిట్లను ఒకసారి ఉపయోగించే విధానమును ప్రదర్శించండి మరియు ఉపయోగించినప్పుడు ఏమి జరుగుతుందో వివరించండి. రిమైండర్గా సైట్లో సురక్షితంగా పనిచేయడానికి ఈ వ్యాయామాల తర్వాత చిన్న మార్గదర్శకాలను సిద్ధం చేయండి. కార్యకలాపాలను పర్యవేక్షించండి మరియు సమస్యలను అంచనా వేయండి. భద్రతా విధి విధానాలను ఆచరణలో పెట్టుటలో సహాయం. ఆచరణతో అమలు చేయటం. పరిశుభ్రతను నిర్వహించండి. ప్రథమ చికిత్సను నిర్వహించండి. భద్రతా విధానాలను పాటించండి. విభిన్నముగా ఉన్న వాటిని నమూనాతో భద్రతా చర్యలను మీ యొక్క సూపర్వైజర్ లేదా టీం లీడ్కు నివేదించండి. ప్రమాదకరమైన ఉత్పత్తుల గురించి ప్రాథమిక గుర్తింపును ప్రదర్శించండి. వర్క్ప్లేస్ నందు భద్రతా డేటా షీట్ను అతికించండి. గుర్తు చేసిన తర్వాత కూడా చేకూర్చకపోతే పనిముట్లు మరియు సాధనములు, వస్తువులు మరియు రక్షణ పరికరముల విషయములో హౌస్ కీపింగ్ పాలసీను అమలుపరచండి. ఎత్తైన ప్రదేశాలలో పనిచేసే విధానములను ఖచ్చితంగా అమలు చేయండి. లాన్యార్డ్ను స్థిరమైన మద్దతు దానితో బిగించి ఉంచాలి. ఒక కార్మికుడు 3 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరంతో పడిపోవచ్చు. పాలసీ ప్రయోజనం యొక్క ప్రకటనను ప్రదర్శించండి. సంస్థ యొక్క భావములను, నిర్దేశకములను ప్రదర్శించుట ద్వారా మూలము నుండి వచ్చే ప్రమాదములను నివారించవచ్చును. ఏ విధముగా ప్రమాదమును లేదా సమస్యను ఎలా నివారించవచ్చును ప్రదర్శించి మరియు కావలసిన వనరులతో సహా ఏ విధముగా చర్యలు తీసుకోవాలో తెలియపరచండి. సంబంధిత వాటాదారుల పాత్రలు మరియు బాధ్యతలు, ముఖ్యంగా మేనేజర్లు మరియు సూపర్వైజర్లు. భద్రతా విధాన ఆకృతి ఎలా ఉంటుందో అమలుపరిచే వివరణతో అతికించండి. భద్రతా విధానాలను పాటించండి. భద్రతా విధానాలను ప్రాక్టీస్ చేయండి.
వ్రాతపూర్వకమైన వాటిని ప్రదర్శించుట ద్వారా ఆరోగ్యం పరంగా మరియు భద్రతా పరంగా సహాయపడతాయి. మొత్తం వర్క్ ఫ్లోని అమలు చేయుట ద్వారా పనిచేసే చోటుకు మెటీరియల్ వచ్చే విధానమును మరియు తయారైన ఉత్పత్తులను పంపే వరకు సహాయపడుతుంది. కార్యాలయ భద్రతను తనిఖీ చేయండి. దశల వారీగా చర్యల విధానమును ఎక్కడికక్కడ వర్క్ప్లేస్లో ఆరోగ్యము మరియు భద్రతపై గల ప్రమాదములు మరియు సమస్యలపై ప్రదర్శించండి. కార్యాలయ ప్రమాదాలు మరియు సమస్యలను గుర్తించుట, ప్రమాదముల గుర్తింపు, ప్రమాద అంచనా మరియు ప్రమాద నియంత్రణ, భద్రతా విధానం, ప్రమాదకరములైన చర్యలు మరియు సమస్యల గురించి సమాచారంను సేకరించండి. పాలసీ లేదా విధానాన్ని అమలు చేయండి. ప్రమాదాలను నివేదించండి. సంఘటనలు మరియు సమస్యలను పరిశోధించడానికి దిద్దుబాటు చర్యలతో సహాయం చేయండి. బాధ్యత మరియు సలహాలతో కూడినటువంటి ప్రథమ చికిత్స మరియు అత్యవసర పరిస్థితులలో మద్దతు ఇవ్వండి. అనారోగ్యంపై, గాయంపై తెలియజేయండి. సంఘటనలు మరియు ప్రమాదములు జరిగిన వాటిని తెలియజేయండి. ప్రథమ చికిత్స విధానాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేయండి. ఆన్ సైట్లో సమస్యల పరిష్కారం, ప్రమాద నిర్వహణ తీరు, వ్యర్థ పదార్థాల నిర్వహణ తీరు, అగ్ని మరియు అత్యవసర విధానాలు, విద్యుత్ భద్రత, ఎత్తైన మరియు దిగువ ప్రాంతముల నందు నివారణ పద్ధతుల ద్వారా పనిచేయండి. పనిముట్లు మరియు పరికరాలు, ట్రాఫిక్ భద్రత, వ్యక్తిగత రక్షణ పరికరాలు, వర్క్ పర్మిట్ సిస్టమ్, సురక్షితమైన లిఫ్టింగ్ కార్యకలాపాలు, ఆరోగ్యం మరియు భద్రతలపై గల పద్ధతులు, నివారణ చర్యలను ఒకేసారి అమలు చేయటం, పని ఉపరితల పరిస్థితులు, నూనె, గ్రీజు, మైనపు ద్రవాలు, మంచు, క్రమరహిత ఉపరితలాలు, ఎత్తుతో కూడిన ప్రదేశాలలో పనిచేయుట, పోర్టబుల్ నిచ్చెనలు, స్థిరమైన నిచ్చెనలు, ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లు, స్కాఫోల్డ్స్, చెర్రీ పిక్కర్స్, క్యాట్వాక్లు మరియు ఇతర ఎలివేటింగ్ పరికరాలు, బలమైన కారణములు గల విద్యుత్ షాక్, ట్రిప్పింగ్, స్లిప్పింగ్ మరియు ఫాలింగ్ గురించి దిగువన హైలైట్ చేయండి. ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ యొక్క ఉపరితలం సాధారణంగా జారే గుణము ఉంటుంది. పీక్డ్ స్ట్రక్చర్పై ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా ఎప్పుడు మాడ్యూల్స్ తడిగా ఉన్నప్పుడు అవి చాలా జారే గుణమును కలిగి ఉండును. కాబట్టి మాడ్యూల్స్పై నడవవద్దు. హై వోల్టేజ్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్తో ప్రమాదవశాత్తు తాకిన ఎడల అనుకోకుండా కండరాల ప్రతిచర్యల కారణంగా స్ట్రక్చర్ నుండి పడిపోయే అవకాశము గలదు. అగ్నిమాపక సిబ్బంది ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్లపై ఎప్పుడూ నిచ్చెన వేయడానికి ప్రయత్నించకూడదు. ఫోటో వోల్టాయిక్ గాజు కవరింగ్ని పగలగొట్టడానికి ప్రయత్నించవద్దు. దీని ప్రభావము చేత మాడ్యూల్స్లోని అంతర్గత వస్తువుల వలన హై వోల్టేజ్ ప్రదర్శించుటచే విద్యుత్ షాక్ కలగడానికి ఎక్కువ అవకాశం కలదు. మౌంటింగ్ ర్యాక్స్, ఎలక్ట్రికల్ కండ్యూట్ మరియు వైర్లు కొన్ని సమయాలలో పాక్షికంగా కన్సీల్డ్ చేస్తారు మరియు ఎల్లప్పుడూ కాదు. వెలుతురు నందు అగుపించును. వాటిని గుర్తించుటకు కష్టముగా ఉంటుంది చీకటి లేదా పొగ ఉన్నప్పుడు. సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ సైట్లో ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాలను అమలు చేయడం, భద్రతా విధానాలను ప్రాక్టీస్ చేయండి. వ్రాతపూర్వకమైన వాటిని ప్రదర్శించుట ద్వారా ఆరోగ్యపరంగా మరియు భద్రతాపరంగా సహాయపడుతుంది. మొత్తం వర్క్ ఫ్లోని అమలు చేయడం ద్వారా పనిచేసే చోటుకు మెటీరియల్ వచ్చే విధానమును మరియు తయారైన ఉత్పత్తులను పంపే వరకు సహాయపడుతుంది. కార్యాలయ భద్రతను తనిఖీ చేయండి. దశల వారీగా చర్యల విధానమును ఎక్కడికక్కడ వర్క్ప్లేస్లో ఆరోగ్యము మరియు భద్రతపై గల ప్రమాదములు మరియు సమస్యలపై ప్రదర్శించండి. కార్యాలయ ప్రమాదాలు మరియు సమస్యలను గుర్తించుట, ప్రమాదముల గుర్తింపు, ప్రమాద అంచనా మరియు ప్రమాద నియంత్రణ, భద్రతా విధానం, ప్రమాదకరమైన చర్యలు మరియు సమస్యల గురించి సమాచారాన్ని సేకరించండి. పాలసీ లేదా విధానములను సిద్ధం చేయండి. పాలసీ లేదా విధానాన్ని అమలు చేయండి. ప్రమాదాలను నివేదించండి. సంఘటనలు మరియు సమస్యలను పరిశోధించడానికి దిద్దుబాటు చర్యలతో సహాయం చేయండి. బాధ్యత మరియు సలహాలతో కూడినటువంటి ప్రథమ చికిత్స మరియు అత్యవసర పరిస్థితులలో మద్దతు ఇవ్వండి. అనారోగ్యంపై, గాయంపై తెలియజేయండి. సంఘటనలు మరియు ప్రమాదములు జరిగిన వాటిని తెలియజేయండి. ప్రథమ చికిత్సా విధానాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేయండి. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క SOPని అనుసరించటం, ఏ విధంగా ఫీల్డ్ లేదా సైట్లో తీసుకోవలసిన వివిధ భద్రతా చర్యలను ప్రదర్శించటం, ఏ విధంగా కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు సమస్యలను అంచనా వేయటం, ఏ విధంగా సమస్యలను ఆన్ సైట్లో పరిష్కరించటం, ఏ విధంగా నివారణ చర్యలను ఒకేసారి అమలు చేయటం,
సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టలేషన్ సైట్లో ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాలను అమలు చేయటం. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.